ఓకే. ముందుగా మనందరికీ కూడా బ్రహ్మ ఋషి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ ఆశ్రమ మాస్టర్స్ అందరికి నమస్కారం చేసుకుంటూ జయహో పత్రిజీ ఈ రోజు ఒక మంచి విషయం చెప్పుకుందాం. సత్యం, ధ్యానం, అనంతం బ్రహ్మ. సత్యం అంటే ఏంటి అసలు? సత్యం అనుకుంటా సత్యం అంటే మీ ఉద్దేశ ప్రకారం ఒక ధర్మం, న్యాయము, ఒక పర్టికులర్ గా మీరు చిన్నప్పటి నుంచి చూసిన విషయాలన్నీ కూడా సత్యం అనుకుంటున్నారు మీరు. ఓకే. అసలు ధ్యానం అంటే ఏంటి? సత్యము, ధ్యానము, అనంతం బ్రహ్మ. ఓకే. ఆ సత్యం అంటే ఏంటి అసలు? సత్యం అంటే మీ ఉద్దేశ ప్రకారం మీరు ఎవరికి ధర్మంగా ఉండటం, ఎవరికి అన్యాయం చేయకపోవటం, లేకపోతే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండటం, ఇవన్నీ మీరు సత్యం అనుకుంటాం. అసలు నిజమైన సత్యం ఏంటి? శాశ్వతమైన సత్యం ఏంటి? ప్రతి క్షణం ఎవరైతే సాక్షితత్వంగా ఉన్నారో, ఎవరైతే తనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని తెలుసుకున్నారో వాళ్ళు సత్య మార్గంలో ఉన్నారు. ఇన్నర్ లో ఒకటి, బయట ఒకటి కాకుండా ఎప్పుడు తన నోటి వెంట వచ్చే మాట, మనసులో మాట ఎవరైతే సింక్ అవుతుందో, అంటే అదే మాట చెప్తున్నారో అప్పుడు మాత్రమే వాళ్ళు సత్య మార్గం ఉన్నట్టు. అంతేగాని బయట మీరు చెప్పే సత్యాలు కాదు. సత్యం ఎవరితో ఉండాలి? మన ఆత్మతో మనం సత్యంగా ఉండాలి. ఎవరితో? మన నోటి మాట, ఆత్మస్థితి, పరమాత్మ స్థితి, నోటి మాట మూడు కలిసి ఉండాలి. అది సత్య మార్గం. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఎప్పుడైతే నీ నోట్లోంచి వచ్చే మాట గాని, తర్వాత నీ లోనున్న మాట గాని, నీలో ఉన్న పరమాత్ముడు గాని ఎప్పుడైతే ఐక్యమయ్యాడో అప్పుడు జ్ఞానస్థితికి చేరుకుంటాం. అప్పుడు మాత్రం జ్ఞానస్థితికి చేరుకుంటారు. అంతేగాని మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి చెప్పి ఆ ఇక్కడ ఇక్కడ ఒకలా ప్రవర్తించి బయటికి వెళ్ళి ఒకలా ప్రవర్తిస్తే అది సత్య మార్గం కాదు. నిజమైన సత్య మార్గం అంటే మీరు నన్ను తిట్టాలనుకుంటే డైరెక్ట్ తిడతమే. అది సత్య మార్గం. ఇక్కడ నన్ను తిట్టాలంటే మీరు మనసులో దాచుకుని పైకి ఏదో నవ్వుతున్నారంటే మీరు సత్య మార్గంలో లేను. అంటే ఇక్కడ విషయం ఏంటంటే పూర్తిగా మనం బ్లేమ్ చేసుకోకుండా మనకి నిజంగా ఏది తెలుసో తెలుసుకోవాలి. అది సత్య మార్గం. అప్పుడు మాత్రమే మనకు ఆత్మ దర్శనం జరుగుతుంది. సత్యం, ధ్యానం, అనంతం బ్రహ్మ. ఎప్పుడైతే ఈ సత్య మార్గాన్ని తెలుసుకున్నారో నిజంగా అంటే మీకు మీరు ఎంత సత్యంగా ఉంటున్నారు. మీరు చేసే పనుల్లో రోజుకు ఒక 10 పనులు చేస్తుంటే 10 పనుల్లో తప్పని మీకేంది తెలుస్తున్నాయి. అయ్యో తప్పు చేస్తానే. మీ మనసుని చంపుకొని ఎన్ని పనులు చేస్తున్నారు. అవతల వాళ్ళ ఆనందం కోసం ఎన్ని పనులు చేస్తున్నారు. మీకు ఇష్టం లేని ఎన్ని పనులు చేస్తున్నారు. మీకు ఇష్టం లేని ఎన్ని పనులు చేస్తున్నారు. మీకు ఆత్మను చంపుకొని ఎన్ని పనులు చేస్తున్నారు. మీరు తప్పని కూడా తిండి చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారంటే సత్య మార్గంలో లేరు. ధ్యానం అంటే ఏంటి అసలు? మనస వాచ కర్మ మీరు ఏదైతే ఆచరిస్తున్నారో ఆ ఆచరణని పూర్తిగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికలో ఏకాంతంలోకి మీరు తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఇదే పరబ్రహ్మ స్వరూపాన్ని మీరు తెలుసుకున్నప్పుడు అప్పుడు మాత్రమే నిజంగా మీరు సత్యాన్ని దర్శించాలి. ఆ సత్యాన్ని దర్శించాలంటే మనం నోరిప్పితే ఇప్పుడు నిజాలే రావాలి, అబద్ధాలు రాకూడదు. మనం మాట్లాడే మాట అబద్ధం అంటే మీ దృష్టిలో ఏంటి? అబద్ధం అంటే మనం ఇది తప్పు జరిగింది, అది తప్పు జరిగింది, అది చెప్పి అబద్ధం కాదు. మీరు లోన ఒకటి అనుకుని బయట కూడా చెప్తున్నారంటే అబద్ధం ఆడుతున్నారు. మీరు మనసులో లోన ఎవరినో తిట్టుకుని బయటకు మంచిగా మాట్లాడదంటే మీరు అబద్ధం ఆడుతున్నారు, సత్య మార్గంలో లేరు. మీరు లోన ఒకటి అనుకుని బయటకు ఇంకోటి చెప్తున్నారంటే మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఇది సత్యం కాదు. పూర్తిగా డ్రామాలో ఉన్నారు.
డ్రామాలో ఉన్న వాళ్ళు ఎవరు సత్య మార్గంలో లేరు. అసలు నిజమైన సత్య మార్గం అంటే ఏంటి అసలు? పూర్తిగా నిన్ను మీరు తెలుసుకుంటాం సత్య మార్గం. మీలో ఉన్న క్యారెక్టర్ ఏంటి అసలు? అసలు మీలో ఉన్న నిజ స్వరూపం ఏంటి? అది ఎప్పుడైనా చూసుకున్నారా మీరు? అప్పుడు మాత్రమే మీకు సత్యం అవుతుంది. 41 డేస్ ఎందుకు ధ్యానానికి? 41 రోజులు ఎందుకు? పూర్తిగా మన యొక్క మానవుడి ఒక తత్వాన్ని మార్చుకుంటాక 41 రోజులు. మండల దీక్ష అంటారు. అయ్యప్ప స్వామి మాలేసుకున్నప్పుడు 41 రోజులు పదే పదే పొద్దున్న గుడికి వెళ్ళి పూజ చేసి, సాయంత్రం స్నానం చేసి, మళ్ళీ ఆచరించి, నాన్ వెజ్ తినకుండా ఉండి, దీక్షణ ఎప్పుడైతే ఉందో అతని నియమం ఏంటంటే 41 రోజులు ఒకే పని ఒకేలా చేస్తే తర్వాత అదే అలవాటైపోయి జీవితాంతం చేస్తారని మండల దీక్ష చేస్తారు. ధ్యానం అంటే అదే. 41 రోజు 41 రోజు మీరు పదే పదే 41 రోజు సత్యాన్ని ధర్మాన్ని పాటించినప్పుడు ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ అలవాటు అయిపోవాలి. ఒకప్పుడు ఒకలాగా ఉంటాం కదా, సత్య మార్గం ఉంటాయి ఎప్పుడు ఒకలానే ఉండదు. అంటే ఎవరు మెప్పుకు ఆశించకూడదు. ఓకే, మనం చేసుకుంటా పని వెళ్ళిపోవాలంటే ఎవరి దగ్గర ఏది ఆశించాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర మనకు పేరు కావాలి కానీ మనకు కృతజ్ఞత భావం కావాలి కానీ ఆశించకూడదు. అన్ని పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎవరిని అడిగితే అందరూ కలిసి చేసామని చెప్పాలి. అది సత్య మార్గం. ధ్యాన మార్గం. ధ్యానం అంటే ఏమనుకుంటున్నారు మీరు అసలు? ధ్యానం అంటే మీలో ఉన్న ఎవరైతే పరమాత్ముడు ఉన్నాడో అతనికి మీకు ఒక అనుసంధానం జరిగే మార్గమే ధ్యాన మార్గం. శ్వాస మీద ధ్యాస అంటే ఆనాపాన సతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస పైకి కిందకి జరిగినప్పుడు ఆ మధ్యలో ఉన్న గ్యాప్ లో పరమాత్ముడు ఒక స్థితికి చేరుకోవడమే ధ్యాన మార్గం. అంటే పూర్తిగా సత్యం వైపు ప్రయాణం చేయడమే ధ్యాన మార్గం. ఏది సత్యము? ఈ అనంతకోటి విశ్వంలో పూర్తిగా సృష్టి ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి మనం ఇక్కడ ఉన్నామన్నది సత్యం. ప్రతి విషయం మనకు తెలుసున్నది సత్యం. ప్రతి చోట మనం ఉన్నామని తెలుసుకుంటాం సత్యం. ఏ పనున్నా నేను చేయగలను అన్నది సత్యం. నేను చెప్పిందే జరుగుతుంది అన్నది సత్యం. అప్పుడు నేను చెప్పిందే జరుగుతుంది, ఏ పనన్నా నేను చేయగలను అన్న భావన ఎప్పుడైతే కలిగిందో అప్పుడు అనంతం అయిపోయింది. అనంతం బ్రహ్మలా మారిపోయారు మీరు. యువర్ క్రియేటర్ గాడ్ అనంతం బ్రహ్మలాగా మారిపోయింది. అంటే ఇక్కడ ఏంటి అంటే పూర్తిగా సత్య మార్గాన్ని మనం దర్శించుకుంటా వెళుతున్నప్పుడు పూర్తిగా అనంతమైపోయినప్పుడు మనం కూడా బ్రహ్మ పదార్థంలో మారిపోతాం. బ్రహ్మ తత్వంలోకి మారిపోతాం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈరోజు చెప్పే విషయం సత్య మార్గం అంటే మీరు అనుకునేది కాదు. మీతో మీరు ఉండటం. మీ లోన బయట ఏమీ లేకుండా బయటికి చెప్పకుండా ఒకటే మాట, లో నుంచి బయట ఒకటే మాట. ఎవరిని ప్యాంపర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరిని కాదు ఇది అది ఎవరి కోసం మెప్పు కోసం అవసరం లేదు. మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? మీరు నిజమైన సాధన చేస్తున్నారా లేదా? మీకు అనుకూలంగా ఉన్నారా లేదా? ఇది సత్య మార్గం. ఎవరో ఏదో అంటారని ఎవరో ఏదో చేస్తారు, ఇది సత్య మార్గం కాదు. మీ గురించి మీరు తెలుసుకోకపోతే కూడా ధ్యాన మార్గం కూడా కాదు. ధ్యానం అంటే పూర్తిగా మీ గురించి మీరు తెలుసుకుని మీ తత్వాలను మార్చుకుంటా 41 రోజుల్లో ఏదైతే ప్రక్రియ జరుగుతుందో ఆ ప్రక్రియని కొనసాగించుకుంటూ జీవితాంతం వెళ్తున్న ధ్యాన మార్గం. సత్యము సత్యము ధ్యానము అనంతం బ్రహ్మ. ఏదైతే మీరు సత్యాన్ని నేను ఆత్మని పరమాత్మ స్థితిలో ఉన్నాను, నేను ఏదైనా నిశ్చలంగా ఉంటాను, నిరాకార రూపంలో ఉన్నాను ఎప్పుడైతే మీరు తెలుసుకున్నారో సత్య మార్గం. ధ్యాన మార్గం. మీలో ఉన్న పరమాత్ముని మీరు ఎప్పుడైతే అనుసంధానం అవుతూ ఉన్నారో అది ధ్యాన మార్గం. అనంతం అయిపోయారు మీరు. అంటే ప్రతి చోట మీరే ఉన్నారని తెలుసుకుంటాం. అనంతం బ్రహ్మ.
ఆ బ్రహ్మ ప్రతి చోట ఉంటారన్నది ఎంత నిజం, మీరు ప్రతి చోట ఉంటారన్నది అంతే సత్యం. మనం ఎక్కడ సత్యం నుంచి మొదలుపెట్టి అనంతం బ్రహ్మ దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ సత్యంలోకి వచ్చాం. అంటే జీవితం ఆనందంగా గడపాలని మీరు ఎప్పుడైతే అనుకున్నారో, ఆ ఆనంద స్థితిని మనం పొందాలంటే సత్యంలో ఉండాలి. సత్యం అంటే అసలు ఏంటి? ఆత్మస్థితి. పరమాత్మ స్థితిలో మీరు ఎలాగున్నారు? అసలు మీరు నిజంగా ప్రతి క్షణం ఆనందంగా ఉంటున్నారా? లేదు ఉంటున్నాను నటిస్తున్నారా? నిజంగా సాధన చేస్తున్నారా? చేస్తున్నా అనుకుంటున్నారా? మీ ఈ రోజు కూడా ఒక 24 గంటల్లో ఒకళ్ళను కూడా తిట్టకుండా రోజు గడుస్తుందా? మనసులో కూడా మీరు ఒకళ్ళని తిడుతున్నారు అంటే ఈ రోజు విడిచిపెట్టి నెక్స్ట్ డే నుంచి అది మానేయండి. ఒకళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారంటే మీరు జ్ఞాని కాదు. ఎవరి గురించి ఆలోచించాలి? మీ యొక్క బంధాల్ని, బాధ్యతలు నెరవేర్చుకుని మీతో మీరుంటాకి ట్రై చేయండి. మీ సాధన పెంచుకుంటూ వెళ్ళండి. మీ సాధన పెంచుకుంటా మీరు ఎప్పుడు వెళ్ళారో అప్పుడు మాత్రమే ఉన్నతమైన వ్యక్తిగా మారుతారు. ఈ ప్రయత్నం అంతా దేనికి? మానవుడిగా వచ్చిన వాడు మహనీయుడిగా మారి వెళ్తాడు. మహనీయుడిగా ఎంతమంది వెళ్తున్నారు? పూర్తిగా వెళ్తలేదు, ఇక్కడే ఉన్నారు. చాలా మంది మహనీయుడిగా వెళ్తలేదు ఎక్కడికి కూడా. ఎందుకు అంటే మహనీయుడిగా ఎందుకు వెళ్తలేదంటే ఇక్కడ ఉన్న మాయలో పడిపోతున్నారు. మాయలో పడిపోవటం వల్ల ఏమవుతుందంటే మహనీయుడిగా ఎవ్వరూ వెళ్ళకపోతున్నారు పూర్తిగా. ఎలాగంటే సత్యంలోకి ఉండలేదు, ఏది కూడా పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ పూర్తిగా అసలు విషయం తెలుసుకోలేకపోతున్నారు. అసలు విషయం ఏంటి? అసలు విషయం ఏంటి? పూర్తిగా ఆత్మ పదార్థాన్ని నేను ఆ ఒక్క బ్రహ్మకి ఎంత క్రియేషన్ ఉందో నాకు అంతే క్రియేషన్ ఉన్న విషయం మర్చిపోయి పూర్తిగా సత్య మార్గం నుంచి ధర్మ మార్గం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆనందంగా ఉండటం, పరమానందంగా ఉండటం, ఆత్మస్థితిలో ఉండటం. మానవుడిగా వచ్చినవాడు మహనీయుడిగా మారతాకిచ్చాడు. మళ్ళీ మానవుడు మళ్ళీ కోరికలు పెట్టుకుంటా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ ఇక్కడికే రావాల్సి వస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకా కింద లోకాలకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఉద్భవ లోకాలకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఏది నేర్చుకుంటాకు వచ్చారో తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్. తర్వాత అసలు నిజంగా మీ జీవితంలో ఏది జరుగుతుంది? మీరు నిజంగా సత్యం వైపు ఉన్నారా? మీరు మనసులో ఉన్నన్ని బయట పెడుతున్నారా? చాలా మంది చెప్తారు నా అంత గొప్పవాడు లేడండి, నేను ఏ కర్మ చేయనంటాడు. నువ్వు కర్మ చెయ్యకపోవచ్చు కానీ నీ ఆలోచన విధానం ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా చూస్తున్నావు నువ్వు? నీ ఆలోచనలో తప్పు ఉందంటే నువ్వు కర్మ చేస్తున్నట్టే. నీ ఆలోచన కూడా సరిగ్గా లేకపోతే నువ్వు కర్మ చేస్తున్నట్టే. నువ్వు ఆచరణలో కాదు, పూర్తిగా నేను ఇక్కడికి వచ్చేసి ఇది చేస్తే తప్పు కదండి, నేను చేయనండి, నాకు అది కాదు ఇది కాదు అని చెప్పారంటే మీ మనసులో ఆ థాట్ ఉందంటే అది కూడా కర్మే. ఆ భావన ఎలాగుంది మీకు? ఇంకా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారా? ఈ ధ్యానంలో ఉన్నా సరే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారా? అది జరుగుతుందా ఇది జరుగుతుందా అంటే అది ఎక్కడ సత్య మార్గంలో లేరు, ఇంకా అనుమాన మార్గంలో ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటి అంటే మీకు కావాల్సింది ఏంటి అసలు నిజంగా? నమ్మకం విశ్వాసంతో ఎప్పుడైతే సాధన మార్గంలోకి వచ్చారో ఆ నమ్మకం ఎవరి మీద పెట్టాలి? గురువు మీద పెట్టాలి. విశ్వాసం ఎవరి మీద పెట్టాలి? మీ మీద పెట్టాలి. అప్పుడు మీరు సత్య మార్గంలోకి మొదలు పెట్టాలి. ఇది జరుగుతుందండి, 41 రోజుల్లో జరుగుతుందా, ఎలా అయిపోతుంది? అసలు ఏం నథింగ్. మీరు శ్వాస పీల్చుకుంటా ఇక్కడ ఉన్నది ఎంత నిజమో సరైన సాధన ఎవరైతే చేస్తున్నారో 41 రోజుల్లో బాగుపడటం కూడా అంతే నిజం.
మీరు శ్వాస తీసిన ఇక్కడ ఉన్నది నిజమే కదా, అది నమ్ముతున్నారు కదా, బిలీఫ్ సిస్టమ్ ఉంది కదా. కానీ ఎంత నిజమో ధ్యానం చేస్తే అన్ని వస్తాయంటే అంతే నిజం. కానీ ఏ సాధన చేయాలి, ఎలా చేయాలి, నథింగ్ ఎన్ఎఫ్. నేను చెప్తే 40 రోజుల తర్వాత సాధన అవసరం అవసరం లేదు, పూర్తిగా మీరే సాధన సిస్టమ్ లోకి వచ్చేస్తారు. మీ బాడీ మొత్తం సాధన అయిపోతుంది. కాస్త మీకు ఏ సాధన అవసరం లేదు. మీ సిస్టమ్ అంతా కూడా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతుంది 24 గంటలు. ఎలాగా? ప్రతిదాన్ని ఆచరించినప్పుడు బయటకు ఒకటి, లోనకు ఒకటి, మనసులో ఒకటి చెప్పి బయటకు ఒకటి చెప్పి ఏం కాదు. డైరెక్ట్ ఒకటే మార్గం, సత్య మార్గం. మీరు ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి కృతజ్ఞతా భావం కానీ, థ్యాంక్స్ కానీ ఇవన్నీ కోరుకుంటున్నారంటే మీరు ఇంకా బంధాల్లో ఇరుక్కున్నట్టే. నాకు ఇంకా ఏదో పేరు కావాలి, కీర్తి కావాలని చెప్పి అనుకుంటున్నారు అంటే ఇంకా మీరు మాయలో ఉన్నట్టే. నాకు ఈ రోజు ఇది జరిగిపోవాలి, అది జరిగిపోవాలి కాదు. ఎస్, జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? నేను అన్న భావన ఎప్పుడైతే లేకుండా పోతుందో అప్పుడు మాత్రమే జరుగుతుంది. అందుకే సత్యం, ధ్యానం, అనంతం బ్రహ్మ. ఈ సత్యాన్ని ఎలా పాటించాలి? మీరు మీలో ఉన్న సత్యం ఏంటి అసలు? పరమాత్మ స్థితిగా మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న దర్శనాలు చేస్తా వచ్చారు. ఆ దర్శనాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు, ఎలా స్వీకరిస్తున్నారు? ఈ బయట పడి డ్రామాలో పడిపోయి అది జరగలేదు, ఇది జరగలేదు, ఏది అనుకున్నా మీకు జరగాలి అంటే పూర్తిగా మీలో ఉన్న గుణాలు మారాలి, దాన్ని సద్గుణాలుగా మార్చుకోవాలి. మీరు చేసే పనులు కానీ, మీరు చేసే వ్యవహారం కానీ ప్రతిదీ మార్చుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే నిజమైన తత్వం అర్థమవుతుంది. నిజమైన తత్వం ఎక్కడుంది? మీలోనే ఉంది. నిరాకార రూపంలో సూర్యకాంతి ఎలా ప్రకాశిస్తుందో అలాగే ప్రకాశిస్తూ మీలోనే ఉంది ఆ విషయం. ఆ విషయాన్ని మీరు ఎలా గమనిస్తారు? దాన్ని గమనించే శక్తి ఎలా వస్తుంది? పూర్తిగా మౌనం, తర్వాత అంగీకార తత్వం. ప్రతి దాన్ని ఒప్పుకోవాలి. ఎస్, ధైర్యంగా. ఎవడు నిజమైన సత్యవంతుడు అంటే తను చేసిన తప్పుని ఎవడైతే ఒప్పుకున్నాడో వాడు సత్యవంతుడు. తను చేసిన తప్పుని అంగీకరించేవాడు సత్యవంతుడు. తన మనసులో కూడా ఏ తప్పు లేకుండా ఉన్నవాడు సత్యవంతుడు. అంతేగాని మనసులో ఒకటి పెట్టుకుని బయటికి నేను ఇప్పుడు కలజోడు పెట్టుకుని నేను మంచోడు అంటే మంచోడు కాదు. క్లాసులు చెప్పేస్తున్నంత మంచోడిని కాదు. నా ఆలోచన విధానం ఎలాగుంది, నేను ఆచరించేది ఎలాగుంది, నా వ్యవహారం బయట ఎలాగుంటుంది, అన్నీ కూడా ఉంటాయి. ఒక మనిషిని మనం ఇబ్బంది పెట్టామా, ఒక మాట అన్నామా, ఆ మనిషి దగ్గర నుంచి దుఃఖాన్ని చూసామా, ఒక మనిషిని ఇబ్బంది పెట్టామా, అనిపెట్టు, జ్ఞాని కాదు. ఒక మనిషి గురించి మనం తప్పుగా మనం అనుకుని 10 మందికి చెప్తున్నామా, మనం జ్ఞాని కాదు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఎందుకు కాదండి ధ్యానం, వాళ్ళు తప్పు చేస్తున్నారు కదా నేను చెప్పి అది చెప్తాక నువ్వెవరు? అది చెప్తాక నువ్వెవరు? అతను కూడా నీకు మళ్ళీ ఇక్కడ నేర్చుకుంటాకొచ్చాడు. చెప్పొచ్చు ఎలా చెప్పాలి, పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పాలి, లేదా పర్సనల్ గా కలిసి చెప్పాలి. వేరే వర్షన్ కాదు, అతనికే చెప్పాలి, పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పాలి. అది సత్యమార్గం. ఇక్కడ ప్రతి దానికి కూడా ఒక లెక్క ఉంటది. ఏంటి అంటే స్పిరిచువాలిటీలో చాలా మంది మెడిటేషన్ చేస్తూ ఉంటారు, కానీ సక్సెస్ రేట్ ఎంత? 30%, 20%, 10%. 30% ఏంటి? వాళ్ళు అనుకున్న జరిగే స్థితిలో ఉంటారు. 20% ఏంటి? వాళ్ళు ఆచరిస్తా మంచి స్థితిలో ఉంటారు. చివరికి 5% ఏంటి? వాళ్ళ పూర్తిగా భగవంతుడిగా మారిపోతారు. మీరు దేంట్లో ఉంటారు? 30లో ఉంటారా, 20లో ఉంటారా, 5% లో ఉంటారా? నేను 5% లో కూడా ఉన్నా, 0.0.1% లో ఉంటాను. ఎందుకంటే
తెలిసిపోయినప్పుడు మనం దాన్ని పూర్తిగా సత్యం వైపు తీసుకెళ్ళాలి. మిమ్మల్ని తిట్టాలని డైరెక్ట్ నేను ఫోన్ చేసి తిట్టేస్తాను. మనసులో ఒకటి పెట్టుకుని ఏదో నేను ఏదో పెద్ద ఆ, మంచివాడిలాగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. నాకు మీ గురించి మీరు ఒక పని చేసినప్పుడు మీకు నేను చెప్పకుండా నేను దాచుకుంటే నేను ఎక్కడ అవుతాను? అందుకే సత్యంలో ఉంటాకి ప్రయత్నించండి. సత్య మార్గంలో ఉంటాకి ప్రయత్నించండి. లోన ఏమనిపిస్తుంది బయటికి చెప్తూ నేర్చుకోండి. అదేంటండి నాకు లోన్ అంతా చెడుగా అనిపిస్తుంది అంటే బయటికి ఫస్ట్ ఆ చెడుని చంపే. నేను మంచిగా ఆలోచించలేకపోతున్నా ఎలా చెప్పండి? ఆ మంచిగా ఆలోచిస్తాం కదా, అసలు మంచిగా ఉన్నదని గుర్తుపెట్టుకో. నాకు అసలు 24 గంటలు ఒక తిట్టకుండా రోజు గడదంటే ఫస్ట్ అసలు మనిషివే కాదు, జ్ఞాని తర్వాత. ఒక మనిషిని నువ్వు తిడుతున్నావంటే అసలు జ్ఞాని కాదు, మనిషే కాదు ఫస్ట్. జ్ఞాని విషయం తర్వాత. ఇవన్నీ ఆచరించిన తర్వాత ధ్యానం దగ్గరికి పోతావు. నువ్వు ఇంకా ఒక మనిషి గురించి వాళ్ళకి వీళ్ళకి గాప్స్ చెప్తున్నావు అంటే అసలు మనిషే కాదు, నువ్వు జ్ఞాని ఎక్కడయ్యా? లోనున్న బయటికి చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు ఇంకా భయాల్లో ఉన్నట్టే కదా. జ్ఞాన స్థితి అంటే ఏంటి స్థితి? ఆ స్థితి ఏంటి? రానున్న పరమాత్ముడితో ఐక్యమవుతున్న స్థితి. అంతేగా బయటకు ఉండి ఇలా గట్టిగా కళ్ళు మూసుకొచ్చి ఇలా ఎనర్జీ ఫ్లో అయిపోయిందండి, ఎనర్జీ కిందకి దిగిపోయిందండి, పైకి ఎక్కేసింది. ఈ ఎనర్జీలు దిగుతూ లేదు, పైకి ఎక్కుతూ లేదు. ఈ భ్రమంలోకి వెళ్ళకండి. ఈ ఎనర్జీ పైకి ఎక్కుతుంది, కిందకి దిగుతుంది, చక్ర స్వప్న ఇవన్నీ కూడా మీకు అది ఫీల్ అవ్వాలని చెప్పేసి మాస్టర్స్ పెట్టిన అసలు సత్యం ఏంటి? మీలో ఉన్న నిరాకార రూపం. మీకు ఇంకో విషయం చెప్తా ఈరోజు. నన్ను కలుస్తాకి నన్ను కలుస్తాకి మాస్టర్స్ మానవ రూపాల్లో వచ్చేసి నా దగ్గరకు వచ్చి వెళ్తారు, తెలుసా మీకు? నమ్ముతారా మీరు? మానవ రూపంలో మా శాస్త్ర మాస్టర్స్ నుంచి వచ్చి కలిసి వెళ్తారు. కలిసి వెళ్ళిన తర్వాత మెసేజ్ వస్తుంది, ఎవరు వచ్చారు అంటే ఫలానా ఆయన వచ్చాడు, ఫలానా మాస్టర్ వచ్చాడు. ఇది కదా మనం కోరుకోవాల్సింది. వాళ్ళ మన దగ్గరికి రావాలా, మనమే రా 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 అని ఆహ్వానించాలా? పత్రి సార్ మీ దగ్గరకు వచ్చి అడ్డు చేసుకోవాలా మిమ్మల్ని? పత్రి సార్ మీరు ప్లీజ్ సార్ రండి సార్ అని మీరు బతిమాలాలా? ఎవరైతే నిస్వార్థంగా, ఎవరైతే సత్యం వైపు ఉంటూ మీరు తెలుసుకున్న ఆనందాన్ని వేరే వాళ్ళకి పంచుతూ నిజమైన సేవ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా యూనివర్స్ గుర్తిస్తుంది. ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు మిమ్మల్ని. మీరు నేను బాగా చేస్తున్నాను కదండి, ఆ మాస్టర్ గారు మాట్లాడలేదు, ఈ మాస్టర్ అసలు ఎవడు మాస్టర్? ఇక్కడ మాస్టర్స్ ఎవరు లేరు, ఒకటే మాస్టర్ ఉన్నాడు, యూనివర్స్. మీరు అంతే, యూనివర్స్ తో కలిసి ఉన్నారు మీరు అంతే. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని నన్ను ఎవరో పెద్ద మాస్టర్ గుర్తొచ్చలేదండి, నాకు ఇంకేం తెలుస్తలేదండి, నాకు ఎనర్జీ ఫ్లో అయ్యేది లేదు, పొంగిపోయేది లేదు, వచ్చేది లేదు ఇక్కడ. మీరు మీతో ఎంతసేపు ఉంటున్నారు? మీరు మనసులో కూడా ఎవరిని తిట్టుకోకుండా ఉంటున్నారా లేదా? అసలు మీలో ఉన్న నిజ స్వరూపాన్ని మీరు బయట పెట్టగలుగుతున్నారా? అట్లీస్ట్ రోజుకు ఒక గంట సేపు బయట పెట్టగలరా మీరు? నేను 24 గంటలు బయట పెడుతున్నా. 24 గంటలు లోన అసలు రానే రాదు ఆలోచన. అది పొరపాటున వచ్చినా చెప్పేస్తాను. సత్య మార్గం, పూర్తిగా సత్య మార్గం. మీరు నా దగ్గరికి వచ్చారు తప్పు చేశారు, తప్పని చెప్పేస్తా డైరెక్ట్. మళ్ళీ మిమ్మల్ని ఏదో సర్ప్రైజ్ చేయాలని కానీ మీరు ఏదో చెయ్యాలని నాకు భావన ఏమి ఉండదు. ఏదైతే ఏందో నేను నిజంగా చెప్తా. ఆఖరి నేను అసలు చెడుగా అనుకున్నా చెప్తాను. ఇది సత్య మార్గం. లోన ఎన్నరు ఆత్మస్థితి, పరమాత్మ స్థితి, మన వాక్ శుద్ధి మొత్తం మూడు కలవాలి. అప్పుడు సత్య మార్గంలోకి వస్తుంది. ఆ సత్య మార్గం అప్పుడు ఏమవుతుంది? ధ్యాన మార్గంలోకి మారుతుంది. ధ్యాన మార్గం అంటే పూర్తిగా నిన్ను నువ్వు పరమాత్ముడి స్థితిలో చేసుకుంటామే ధ్యాన మార్గం. ఇదంతా అయిపోయినప్పుడు అనంతం అయిపోతుంది, అంతా నీ శక్తి అంతా అనంతం అయిపోతుంది. ఈ అనంతం అయిపోయినప్పుడు నువ్వే బ్రహ్మగా మారుతావు. అనంతం బ్రహ్మ. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఈ మూడు అంటే సత్యం, ధ్యానం,
అనంతం బ్రహ్మ. 4 వర్డ్స్. 4 వర్డ్స్ కి అటు తిప్పి ఇటు తిప్పి మీరు ఎప్పుడైతే సత్య మార్గంలో ఉన్నారో 4 ఏకమైపోతాయి. ఏమోనండి, ఆవిడ బాగా చేస్తుందండి, నేను చేయనండి. అసలు ఆవిడెవరు, నువ్వెవరు? అసలు ఆవిడ గురించి నువ్వెందుకు పోల్చుకుంటున్నావు? నాకు నవ్వొస్తుంది తెలుసా ఇటువంటి విషయాలు ఉన్నప్పుడు. ఎందుకంటే ఈ జీవితంలో ఎవరు మనం తక్కువ చేయరు. ఎవరు తక్కువ చేసినా సరే మనం తక్కువ చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. ఏ విషయంలోనైనా మనం తక్కువ చేసుకోకూడదు. మనం తక్కువ చేసుకుంటున్నామంటే మనం మోసం చేసుకుంటున్నాం. నేను ఇది జరగదు, నేను చేయలేనని మీరు అనుకుంటున్నారంటే పదే పదే, అది మీరు కాదు, మీలో ఉన్న పరమాత్మను మీరు కించపరుస్తున్నారు. సూర్యుడి దగ్గరికి వెళ్ళి, ఏ నువ్వు నాకు వేడి పుట్టించగలవు అన్న టైప్ లో ఉంటది. అనగలరా ఎవరన్నా? సూర్యుడి దగ్గరికి వెళ్ళి నువ్వు వేడి పుట్టించగలవా నాకంటే ఎలా ఉంటది? అలాగే మీకు మీరే, నేను ఇది చేయలేను, నాకు ఇది రాదు అనుకుంటే అది నిజం అయిపోతుంది. ఎందుకంటే అది మీరు చేయలేని మీరు డిసైడ్ అయిపోయినప్పుడు ఇంకెందుకు మీ కర్మను చేస్తాడు పరమాత్ముడు కూడా. ఇప్పుడు మీ పిల్లోడు ఏదో ఏదో పెద్ద ఏదో ఆడేదో పని చేద్దామని వెళ్ళాడు. అరే నువ్వు చేయలేవు అన్నాడు. గాడిద గుడి, మా అమ్మాయి చెప్పేది నేను చేయలేదు, అవసరం ఉందని పక్కన పెడతాను. అంటే ఎవరిని ఎవరు పుష్ చేస్తున్నారు? మనం ముందుకు వెళ్ళాలంటే ఎవరు? నేను ఇదే క్వశ్చన్ అడిగా 5 సంవత్సరాలు కదా. నాలెడ్జ్ వస్తుంటే ఎక్కడి నుంచి వస్తుందంటే నీకు అవసరం అని అడిగారు. నీకు అవసరం అదే అన్నారు. అదేంటంటే అప్పుడు తర్వాత తెలుస్తుంది నీకు అని చెప్పారు. ఇప్పుడు తర్వాత తెలిసింది. ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? యూనివర్స్ నుంచి వస్తుంది. అదే మీరు అయిపోయినప్పుడు అక్కడి నుంచి వస్తుంది. ఒక వ్యక్తి దగ్గర నుంచి ఎక్కడ వస్తుంది? యూనివర్స్ అంతా వన్నెస్ లోనే ఉంది. మీరు ఒక మాస్టర్ కనెక్ట్ అయ్యాను, నేను క్లాసులు చెప్తున్నాను అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, నమ్మకండి అది ఫస్ట్. ఒక మాస్టర్ కూడా కనెక్ట్ అవ్వడు, యూనివర్సే కనెక్ట్ అయిపోతుంది మీతో, మీరు సరైన మార్గంలో ఉంటాయి. నాకు ఒక మాస్టర్ వస్తాడు, ఆయన నాకు మెసేజ్లు చెప్తాడు, ఆయన ద్వారా నేను నేర్చానంటే కరెక్ట్ కాదు. మొత్తం పూర్తిగా విశ్వం అంతా మీతో కలిసిపోతుంది. యూనివర్స్ మాస్టర్, యూనివర్స్ కే మాస్టర్, యూనివర్స్ మాస్టర్. విశ్వం అంతా మీరే అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. విశ్వం అంతా ఎవడైతే కలిసి ఉండిపోయాడో వాడే బ్రహ్మ. క్రియేషన్ కార్డ్ అంటే పూర్తిగా క్రియేషన్ లెవెల్కి వెళ్ళిపోవాలి. అది ఎలా జరుగుతుంది? ఇప్పుడు నేను చెప్పిన ఆచరణ మీరు ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా చెక్ చేసుకోండి. నాది ఒక క్లాస్ సరిగ్గా అంటే మీకు మొత్తం అర్థమైపోతుంది. నా క్లాసుకి రావక్కర్లేదు కూడా మీకు. నేను రావద్దనే చెప్తాను ఆ క్లాసులకి. ఎప్పుడు రావద్దనే చెప్తాను. ఎందుకంటే ఒక క్లాస్ చాలు, మనకు 100 క్లాసులు అవసరం లేదు. ఒకే క్లాస్. మనం సత్యం వైపు ఉన్నామా? ఇన్నర్ లోంచి అవుట్ లోంచి కరెక్ట్ గా వస్తుందా? అంతేగాని మీరు ఏదో ఫోన్ చేశారని ట్యాంపర్ చేసి మీ దగ్గర ఏదో సరదాగా మాట్లాడి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర చెప్పి మీ విషయం చెప్పానంటే నేను ఎక్కడ ధర్మ మార్గంలో ఉన్నా? మీకు కోపం వస్తుందని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గరికి మీ గురించి కామెంట్ చేసి మీకు మంచిగా మాట్లాడుతున్నా అంటే నేను ఎక్కడ ధర్మంలో ఉన్నా? అది కాదు, మీ గురించి మీకే చెప్పాలి. ఇది సత్యం. ధ్యానం చేస్తే అదొస్తుంది ఇది వస్తుంది. ధ్యానం చేస్తే అదొస్తుంది ఇది వస్తుంది కాదు. ధ్యానం చేస్తే నువ్వు నీ ఆనందాన్ని ఎప్పుడైతే మిస్ అయిపో ఆనంద స్థితిలోకి వస్తావు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సత్య మార్గంలోకి వస్తావు. తర్వాత పాయింట్, నీ యొక్క శక్తిని నువ్వు తెలుసుకుంటావు. అల్టిమేట్ ఏంటంటే నీలో ఉన్న దైవత్వం బయటకు వస్తుంది. దాన్ని పూర్తిగా డివైన్ ఎనర్జీగా మారుస్తావు. దివ్యత్వంలోకి ప్రకాశిస్తావు. దివ్యత్వంలోకి ఎప్పుడైతే ప్రకాశించావో నువ్వేం మాట్లాడక్కర్లేదు. జస్ట్ ఆలోచన లేకుండా కూడా అక్కడ పని అయిపోద్ది. నేను ఇక్కడే కూర్చుంటా, నా పనులన్నీ బయట అయిపోతా ఉంటాయి. అంటే యూనివర్స్ వర్క్ అవుతుంది.
విశ్వమే నువ్వు పోయినప్పుడు విశ్వాంతా ప్రతి చోట పని జరుగుతుంది. ఇలాగ ఆలోచించండి. అంతేగాని పుస్తకాలు 100 పుస్తకాలు కొనేసామండి, చదివేసామండి, మీరు ఏ పేజీ చెప్తే ఆ పేజీ తీసేస్తామంటే అది ఉపయోగం లేదు. ఆ పుస్తకం కాదు, ఒక పుస్తకం పట్టుకుని దాన్ని ఆచరించారా? అన్నిటికన్నా గొప్ప పుస్తకం ఒకటి ఉంది. మీరే. మీరే. మీ గురించి మీకు అసలు తెలుసు అసలు? మీ గురించి ఇప్పుడు దాకా అసలు మీకేం తెలుసు? మీరు ఎక్కడెక్కడ భయపడుతున్నారు, ఎక్కడెక్కడ తప్పుగా మాట్లాడుతున్నారు, ఎవరితో ఎలా కొడుతున్నారు, మీరు ఆనంద స్థితిలో ఎంతసేపు ఉంటున్నారు? ఇంకా వేరే వాళ్ళ గురించే బతుకుతున్నారా? మీ గురించి మీరు బతుకుతున్నారా? ఇదంతా టచ్ మార్గమే. ధ్యాన స్థితి. ఇది ధ్యానం. గంట సేపు కూర్చున్నానండి, 2 గంటలు కూర్చున్నాను. నేను ఎప్పుడు ఎందుకు చెప్పారా? నేను గంట సేపు ఎంతసేపు చేస్తాను మెడిటేషన్ ఎప్పుడు చెప్పాను నేను? నేను ఎంతసేపు చేస్తానని చెప్పానా? 24 గంటలు అదే స్థితిలో ఉంటాను నేను. ఆలోచన లేని స్థితి. ప్రజెంట్ మూమెంట్, ప్రజెంట్ లో ఉండటం ధ్యాన మార్గం అంటే. గతంలోకి వెళ్తే ఏముంటది? అక్కడ ఏదో దుఃఖం ఉంటది. భవిష్యత్తులోకి వెళ్తుంటది, ఏమి ఉండదు, తెలియదు మనకు ఫస్ట్. ప్రజెంట్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తాం ధ్యాన స్థితి. దాన్ని అర్థం చేసుకోండి. అంతేగాని ఆయన చెప్పిన పుస్తకాలు చదివేస్తాం, ఒక ఆయన పొద్దున్నది మెసేజ్ వచ్చింది, ఈ 10 పుస్తకాలు చదవకపోతే వేస్ట్ అన్నాడు. ఏమో, ఆయన జీవితం తెలుసుకుంటే 10 పుస్తకాలు చదవాల్సి వచ్చిందేమో, అవసరం లేదు. ఫస్ట్ మన పుస్తకం మనం చదివితే మొత్తం అన్ని పుస్తకాలు చదివినట్టే. అంటే ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే, మీ గురించి మీరు తెలుసుకోండి. మీలో అసలు శక్తి ఏంటి? ఒకటే ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను ఈరోజు. ఈ బ్రీతింగ్ జరిగింది, మీరు ఎక్కడ ఉన్నారన్న సత్యం అయితే, శ్వాస జరుగుతున్న సత్యం అయితే, యూనివర్స్ మీ మాట వింటది అన్నది కూడా సత్యమే. యూనివర్స్ మీరు చేరుకోవాలన్నది కూడా ఈజీ. దాన్ని గమనించండి అంతే. అంతేగాని గణేష్ గారు క్లాసులు పెట్టారు, మళ్ళీ 21 రోజుల తర్వాత క్లాసులు ఏం చెప్తాడు, అసలు ఈ రోజు ఏం చెప్తాడు చూద్దాం, నేను ఏదైనా చెప్తాను. నేను ఇందాక ఒక సినిమా చూసాను, ఆ సినిమా స్టోరీ కూడా చెప్పేస్తాను. అది కాదు కదా. దానివల్ల మీకు ఏం ఉపయోగం ఉంటుంది? అసలు విషయం ఎవరు చేయాలి? ఆచరించాలి. మనస వాచ కర్మణ, ప్రతి దాన్ని కూడా మనం అంగీకరించాలి. నా జీవితంలో అన్ని సవ్యంగా ఉన్నాయి, అన్నిటిని నేను అంగీకరిస్తున్నాను. నేను ఈ రోజు నుంచి మారిపోతాన్న భావన రావాలి ఫస్ట్. అదే నేను మారిపోతాను, నేను చాలా మంచోడు అంటే, ఈ మంచోడు అన్నమాట అసలు నమ్మకండి ఫస్ట్. ఇక్కడ ఎవరు సృష్టిలో ఎవ్వరు మంచోళ్ళు అండి. ఎందుకంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు మంచోడని, అదొక భ్రమ. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు మంచోడని. మంచి అన్నది లేనే లేదు ఇక్కడ. ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క పరిధిలో నటిస్తున్నారు. అసలు సత్యం ఏంటి, అసలు నిజం ఏంటి? అందరికన్నా మంచోడు ఎవడు అసలు? అందరికన్నా మంచోడు ఎవడు? మీరు ఎన్ని రకాల పనులు చేసినా సరే, మీ బాడీలో అన్ని క్రియేషన్స్ జరుగుతున్నాయి కదా, శ్వాస జరుగుతుంది కదా, శ్వాస గాలి వస్తుంది కదా, పంచభూతాలు మీకు సహకరిస్తుంది కదా, అన్నిటికన్నా గొప్పది యూనివర్స్ మాత్రమే. అది అందరికీ, నేను డబ్బున్నవాడు కుక్కలా ఎత్తాను, మంచోడు కుక్కలా ఎత్తాను, చెడ్డోడు కుక్కలా కాదు. అందరినీ ప్రేమతత్వంలో చూసి యూనివర్స్ ఒకటే. అంతకన్నా గొప్పడు ఎవడు లేడు. పంచభూతాలు అవి తెలియదు మనకు. మనకు తెలిసింది ఏంటంటే సినిమా, క్రికెట్, పిల్లలకి ఎగ్జామ్స్, ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్స్ ఏం పెట్టాలి, ఓటీటీలో ఏ సినిమా రిలీజ్ అయింది, పక్కింటి వాడు ఏం చేస్తుంది, ఈ ఛానల్లో వీడికి ఏం అనుభవాలు వచ్చినాయి, ఇంకా టీఎంసీలో ఏ వీడియో వచ్చింది, విఎంసీలో ఏ వీడియో వచ్చింది, ఈరోజు ధ్యానం చెప్పిన వాళ్ళు సరిగ్గా చెప్పారా లేదా, వాళ్ళు మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడాలి లేదా? వాళ్ళు మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి, వాళ్ళు ధ్యానం చేస్తే ఏంటి, ధ్యానం చేయకపోతే ఏంటి, సినిమా వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, అసలు మీరు ఎలాగున్నారు? వాట్ ఇట్ వాట్. అసలు మీరు సత్య మార్గంలో ఉన్నారా లేదా? ఎవరికాలు చెక్ చేసుకోండి. నేను అసలు ఎవరి గురించి మాట్లాడను, ఎందుకంటే నాకు అంత టైం కూడా లేదు. నాకు 24 గంటల టైం సరిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ. దేహో పత్రిక, నేను మా ఇంటికి, మీరు మీ ఇంటికి. ఓకే, థ్యాంక్ యూ.
అమ్మాయి ఇస్తాను చూడమ్మ. సార్ చాలా బాగుంది సార్ క్లాస్. థ్యాంక్ యూ సార్. నిజంగా సార్, అంటే ఇప్పుడైనా మనం చెక్ చేసుకోవాలి, అంటే మనం మారామా ఇంకా నటిస్తున్నాము, అంటే ఇంకా మారాల్సింది ఏది ఉందా లేదా అని. నిజంగా సార్, అంటే ఈ బంధాల్లో ఇరుకు అంటే ఇంకా వాళ్ళేం చెప్తున్నారు వీళ్ళేం చెప్తున్నారు అని ఇలా ఇంకా ఇంకా బాధపడుతున్నామా, లేకపోతే ఇంకా ధ్యానం సరిగా చేస్తూ ఆ పరమాత్మ స్థితికి వెళ్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి. చాలా బాగా చెప్పారు సార్ నిజంగా.